సో ఒక 30+ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎవరిని అడిగినా కూడా మీ ఫేవరెట్ బైక్ ఏంటి అని అడిగితే ఒక్కటే ఆన్సర్ చెప్తారనమాట. అదేంటంటే హోండా యూనికార్న్ 160. ఈ బైక్ ఉన్న ఫ్యాన్ బేసే వేరు. సో కాంపిటీటర్ సెగ్మెంట్లో ఒక మంచి బైక్ ఇది. 2026లో ఎలా ఉంది అండ్ దీంట్లో ఏమైనా అప్గ్రేడ్స్ ఉన్నాయా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. అండ్ డిజైన్లో ఫ్రంట్ ప్రొఫైల్ అంతా మనం చూసుకుంటే ఇక్కడ విండ్షీల్డ్ అంతా మనకు ఫుల్ బ్లాక్ కలర్ ఉంటుంది అండ్ హోండా స్టిక్కరింగ్ అనిపిస్తుంది అండ్ క్రోమ్ ఫినిష్తో హైలైట్ చేశారు అండ్ ఫుల్లీ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అబ్జర్వ్ చేయొచ్చు విత్ డిఆర్ఎల్స్ అండ్ అలాగే హాలోజన్ ఇండికేటర్స్ ఉంటాయి పెద్దగా. మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఇక్కడ ఫైబర్ ప్రొవైడ్ చేస్తున్నారు, దీని క్వాలిటీ కూడా బాగుంది. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫుల్లీ మెటాలిక్ ఫ్యూయల్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ పెద్ద హోండా లోగో కనిపిస్తుంది మీకు అండ్ ఇక్కడ ఈ ఫినిష్ అంతా ఫుల్ బ్లాక్ ఫినిష్లో గ్లిటరీ ఫినిష్ కనిపిస్తుంది మీకు. అలాగే కిందికి వస్తే ఇక్కడ క్రోమ్ ఫినిష్ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మోనో సస్పెన్షన్ అని చెప్పి కూడా మనకు స్టిక్కరింగ్ ఉంటుంది. అండ్ రియర్ సైడ్ కూడా ఇక్కడ యూనికార్న్ అని చెప్పి పెద్దగా ఇక్కడ స్టిక్కరింగ్ మెన్షన్ చేశారనమాట. ఇంజిన్ దగ్గర చూసుకున్నా కూడా రెగ్యులర్గానే కనిపిస్తుంది అండ్ ఒక కిక్ రాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు హాలోజన్ టైల్ ల్యాంప్ ఉంటుంది అండ్ హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. సో వీటిని కూడా ఎల్ఈడికి అప్గ్రేడ్ చేసేయాలి అండ్ హోండాది స్టిక్కరింగ్ కనిపిస్తుంది అనమాట. మోస్ట్లీ స్టిక్కరింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి దీంట్లో. సీట్ చూసుకుంటే సింగిల్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీని లెంత్ చూసుకుంటే 715 ఉంటుంది అనమాట. సో చాలా లెంతీ సీట్ ఇది అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. సాఫ్ట్ కుషనింగ్స్ ఉన్నాయి దీని లోపల అండ్ మోస్ట్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్గానే డిజైన్ చేశారు. సో కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అండ్ ఒక చిన్న గ్రాబ్ బార్ కూడా కనిపిస్తుంది మీకు, అల్లాయ్ మెటీరియల్లో ఉంటుంది ఇది. ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ 13 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 50 km/లీటర్ ఆఫ్ మైలేజ్ ఈ బైక్ మీకు ఇస్తుంది అనమాట. సో ఇట్స్ అ వెరీ గుడ్ మైలేజ్ మెషిన్. డైలీ కామెంట్ చేస్తామనుకుంటే ఈ మైలేజ్ మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే గేర్ షిఫ్టర్ కూడా మనం చూసుకుంటే టో షిఫ్టర్ ఇస్తున్నారు అనమాట. సో బ్యాక్వర్డ్ సపోర్ట్ ఏమి ఉండదు, జస్ట్ టో షిఫ్టర్ మాత్రమే ఉంది. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకు 162.71 cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 13 bhp ఆఫ్ పవర్ అండ్ అలాగే 14.58 Nm ఆఫ్ టార్క్. సో ఈ టార్క్ మీకు డైలీ కామెంట్లో చాలా బాగా మనకు వస్తుంది అండ్ బాగా ఓవర్టేక్స్ చేయొచ్చు మీరు అండ్ చిన్న చిన్న లాంగ్ రైడ్స్ లైక్ ఒక 100-150 km చేయాలన్నా కూడా మీరు దీని మీద కంఫర్టబుల్గా చేయొచ్చు. సో 5-speed మాన్యువల్ గేర్ బాక్స్లో ఇస్తారు అండ్ అలాగే దీంట్లో మీకు OBD2B కాంప్లిమెంట్ కూడా ఉంటుంది. వీల్స్ చూసుకుంటే ఇక్కడ బోత్ సైడ్స్ 18-inch అల్లాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్లో. పర్టికులర్లీ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే MRF జాపర్ టైర్ ఉంది అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 80/100 ఉంటుంది. ఫ్రంట్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే 240 mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సింగిల్ ఛానల్ ABSతో పాటు వస్తుంది అండ్ ఎండ్యూరెన్స్ క్యాలిపర్స్ ఇస్తున్నారు. ఫ్రంట్ సైడ్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. సో ఈ సస్పెన్షన్ స్మూత్గా ఉంది. రియర్ సైడ్ వీల్ చూసుకున్న 18-inch అల్లాయ్ వీల్ ఉంటుంది అండ్ టైర్ MRF జాపర్ టైర్ ఇస్తున్నారు అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 100/90 ఉంటుంది. కాకపోతే రియర్ సైడ్ డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది కూడా అప్గ్రేడ్ చేసి డిస్క్ బ్రేక్ ఇచ్చేసి డ్యూయల్ ఛానల్ ABS ఇస్తే చాలా బాగుంటుంది. రియర్ సస్పెన్షన్ చూసుకున్న మోనో షాక్ అబ్జర్వర్ ఇస్తున్నారు. సో దీన్ని లిటిల్ బిట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మీరు. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 798 mm ఆఫ్ సీట్ హైట్ ఉంటుంది అలాగే 187 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. సో గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో సీట్ హైట్ కూడా తక్కువే, మీరు అయినా కూడా ఒకసారి టెస్ట్ రైడ్ తీసుకొని చెక్ చేసుకుంటే బెటర్. అండ్ లీనింగ్ పొజిషన్, రైడింగ్ పోస్చర్ అంతా మనం చూసుకుంటే అప్రైట్ హ్యాండిల్ బారే ఉంటుంది, మీకు కంఫర్టబుల్ పొజిషన్ అనమాట ఇది. సో ఏ ఏజ్ వాళ్ళైనా కూడా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు అండ్ ఓన్లీ 139 kilograms ఆఫ్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వెయిట్ కూడా ఫీల్ అవ్వదు మీకు. ఈ బైక్లో లైటింగ్ చూసుకున్న ఫ్రంట్ సైడ్ ఫుల్లీ LED హెడ్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ DRLs అండ్ అలాగే హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయన్నమాట దీంట్లో. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు పెద్దగా ఇస్తున్నారు, వీటిని కూడా అప్గ్రేడ్ చేసి ఎల్ఈడీనే ఇచ్చేయాలి. యూనికార్న్లో ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం.
ఓకే, సో 2026 యూనికార్న్ 160 ఉంది మన దగ్గర. దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎల్సిడి డిస్ప్లే ఇస్తున్నారు మొత్తం. సో స్మూత్ స్టార్ట్ ఉంటుంది. సో టో షిఫ్టర్ ఇస్తున్నారు యూనికార్న్కి. సో ఇన్షియల్ పుల్ చూసుకుంటే డీసెంట్గా ఉంది. సో థర్డ్ గేర్లో కూడా పర్ఫార్మెన్స్ చూసుకోవచ్చు మీరు, మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. యూనికార్న్ చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ అలాగే మీకు ఎల్డర్స్కి చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. సో దానివల్ల ఎక్కువగా లైక్ చేస్తారు దీన్ని. సో బ్రేకింగ్ కూడా బాగుంది, స్మూత్ గేర్ షిఫ్టింగ్, సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది దీని లోపల. సో లిటిల్ బిట్ ఆఫ్ ఇలాంటి ఆఫ్ రోడ్ టైప్ ఆఫ్ రోడ్ ఉన్నా కూడా మీరు ఈజీగా రైడ్ చేయొచ్చు ఇబ్బంది పడకుండా. సో స్మూత్ అనిపిస్తుంది మీకు ఇంజన్ అంతా అండ్ గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్ ఉంది. రైడింగ్ పోస్చర్ కూడా బాగుంటుంది, సిటీస్లో వర్తీ అనిపిస్తుంది మీకు. అండ్ సీట్ ఈజ్ వెరీ స్మూత్. చూసారా అలా కొంచెం లిఫ్ట్ అప్ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే దిస్ హ్యాస్ అ లిటిల్ బిట్ ఆఫ్ టార్క్. సో ఎక్కువగా సిటీస్లో అండ్ ఒక 100 కిలోమీటర్స్ అలా తిరుగుతూ ఉంటాము అనుకుంటే మీరు యూనికార్న్ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. స్మూత్ ఉంటుంది, రైడింగ్ పోస్చర్ బాగుంటుంది, లెగ్ పొజిషన్ బాగుంటుంది. సో ఓవరాల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ సింగిల్ ఛానల్ ఇచ్చారు. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా వచ్చేస్తే యూనికార్న్ అండ్ అన్ని బైక్స్కి రావాలి. ఏబిఎస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓవరాల్ ఈ బైక్ అయితే చాలా బాగుంది. హోండా యూనికార్న్లో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకున్న ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎల్సిడి డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ స్పీడోమీటర్ ఉంటుంది, ఇక్కడ ఆర్పిఎం మీటర్ ఉంటుంది, గేర్ ఇండికేటర్ అండ్ అలాగే ఫెయిల్ గేజ్ కూడా ఉంటుంది అండ్ టైం చూపిస్తుంది. ట్రిప్ డీటెయిల్స్ ఉంటాయి, ఇక్కడ సెట్ అండ్ సెలెక్ట్ బటన్ ఉంటుంది, దీని నుంచి మీరు చేంజ్ చేసి చూసుకోవచ్చు. సో అలా ట్రిప్ ఏ, ట్రిప్ బి అండ్ అలాగే టోటల్ ఓడో చూపిస్తుంది, అలాగే యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది అండ్ మనం చూసుకుంటే బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది అండ్ మైలేజ్ చూపిస్తుంది అనమాట. దీస్ ఆర్ థింగ్స్ అండ్ సైడ్ స్టాండ్ ఇండికేషన్ కూడా ఉంది అండ్ టర్న్ ఇండికేటర్స్ చూపిస్తాయి ఇక్కడ అండ్ ఏబిఎస్ ఇండికేషన్, ఐబీఎం ఇండికేషన్, చెక్ ఇంజన్, న్యూట్రల్ ఇండికేషన్ కూడా సెపరేట్గా ఇచ్చారు. సో సెట్ అండ్ సెలెక్ట్ బటన్స్ మీరు చేంజ్ చేసి చూసుకోవచ్చు. అలాగే సర్వీస్ డ్యూ వచ్చినప్పుడు కూడా మీకు ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది. బటన్స్ చూసుకుంటే ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ బటన్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు అండ్ హార్న్ చూసుకున్నా చాలా లౌడ్ హార్న్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ హెడ్ లైట్ కంట్రోల్స్ చూసుకున్న ట్రిగరింగ్ స్విచ్ ఇస్తున్నారు, హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ కూడా ఉంటుంది. రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఇగ్నిషన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంటుంది అండ్ సెల్ఫ్ ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ హోండా యూనికార్న్ 160. సో ఈ బైక్ అయితే కంబేటివ్ సెగ్మెంట్లో చాలా బాగుంటుంది. 2026లో ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ నథింగ్ అనే చెప్పచ్చు, ఏం ఎక్కువ చేంజెస్ లేవు దీంట్లో. సో సేమ్ అలానే ఉంటుంది. రైడింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీరు సిటీలో ఎక్కువ కామ్యూట్ చేస్తామనుకుంటే మీకు చాలా బాగుంటుంది అండ్ ఒక 100-150 కిలోమీటర్స్ కూడా మీరు పీస్ఫుల్గా రైడ్ చేసుకోవచ్చు. స్మూత్ అనిపించింది అండ్ రిలయబుల్ ఉంటుంది ఇంజన్, మీరు వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ అలాగే బ్రేకింగ్ కూడా బాగుంది, సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇస్తున్నారు. సో అది కూడా డ్యూయల్ ఛానల్కి అప్గ్రేడ్ చేసేస్తే బాగుంటుంది అండ్ సస్పెన్షన్ క్వాలిటీ కూడా డీసెంట్ అనిపించింది. ఫ్యామిలీస్ అయినా కానీ మీరు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అలాగే మైలేజ్ గురించి మాట్లాడుకున్నా కూడా 50 కిలోమీటర్స్ పర్ లీటర్ ఆఫ్ మైలేజ్ ఇస్తుంది కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ మైలేజ్ మెషిన్. మైలేజ్ ఉంటుంది అండ్ పవర్ కూడా ఉంటుంది, రిలయబిలిటీ కూడా ఇస్తుంది అనమాట మీకు. సో మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలనుకుంటే తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకు 3 కలర్స్ వస్తాయి. సో మన దగ్గర ఉన్నది ఫుల్ బ్లాక్ కలర్ అండ్ దీంట్లో ఒక గ్రే కలర్ వస్తుంది, మెటాలిక్ గ్రే అండ్ ఇంకొకటి రెడ్ కలర్ వస్తుంది. సో ఈ 3 కలర్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలాగే ప్రైస్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ వేరియంట్ మాత్రమే ఉంటుంది అండ్ ఇది మీకు ఆన్రోడ్ వచ్చేసరికి 1,42,000 to 1,50,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మీ సిటీకి అకార్డింగ్గా చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఇన్ మై ఒపీనియన్ మీరు ఎక్కువగా డైలీ కామ్యూటే ఎక్కువ చేస్తారు అనుకుంటే దిస్ బైక్ ఇస్ వెరీ గుడ్. అండ్ అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే మన ధన్వి హోండా షోరూమ్ అయితే విజిట్ అవ్వండి, మీకు మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. సో ఆఫర్స్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ అంతా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో ఒకవేళ విజిట్ చేసేట్లుంటే మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. ఈ ఛాన్స్ని కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను కలుసుకుంటాను మరొక మంచి వీడియో లాంటిది. టేక్ కేర్, బాయ్.